బండి మీద సిలువలు వేసుకుంటారు, స్టైల్గా మంచి బ్యాండేజ్లు కట్టుకుంటారు, డిఫరెంట్ కటింగ్లు కొట్టించుకుంటారు, పచ్చబొట్టు వేయించుకుంటారు, సిగ్గు లేకుండా షాప్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ నోట్లో పెడతారు. మళ్ళీ మీరు క్రైస్తవులు వైన్ షాప్ దగ్గరికి వెళ్తే ప్రతి బండి క్రైస్తవుడికి కనపడుతుంది. యెహోవా, మేరీ, అది ఇది పేర్లు రాసుకుంటారు. ప్రతివాడు పోయి చీపురు ఎక్కడ ఏమని అడుగుతాడు. సగం ఉతుకుతో క్రైస్తవుల వల్లే దేవుడు వేరే వాడు ఎవరు అలాంటి కూడా తెలుసుకోవట్లేదు. ఇది వాస్తవం. పేరు లవ్లీ పెట్టాను, పౌడర్ పెట్టాను, లిప్స్టిక్ పెట్టాను అని చేసుకుంటా అంటారు. అంటే జనాలకు కనపడాలని అన్ని బాగా అలంకరించుకున్నారు, కానీ మరి ప్రభు కనపడాలని మరి మీకు ప్రార్థనా జీవితం అనేది బైబిల్ చదవట్లేదు. సరే చదువురాదు కొంతమందికి, కనీసం పిల్లలతో చదివించుకోవాలిగా. సమయం ఉంది, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమని చెప్తున్నాడు. గద్దించకపోయినా కనీసం బుద్ధి చెప్పండి. నాయన, మందు తాగబాకు, సిగరెట్లు తాగబాకు, ఈ లోకం శాశ్వతం కాదు, మనం లోకానికి వేరుగా ఉండాలి, లోకంలో ఉండేవాడి కంటే మనలో ఉండేవాడు గొప్పవాడు, మనం ఒక మాదిరికరంగా ఉండాలి, మనకంటే ఒక సాక్ష్యం ఉండాలి, ప్రభు దగ్గర ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, మనకని ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే విగ్రహం దగ్గరికి వెళ్తాం, మన పేరు పెట్టి పిలిచి అంత సంబరపడి వెళ్ళిపోతాం. మరి దేవుడు ఏమో నువ్వు వెళ్ళి నరకానికి వేయమంటాడు, ముఖం కూడా చూపించే వాళ్ళు తీసుకెళ్ళి నరకానికి వేయమంటాడు. మరి అప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుడి దగ్గర కదా నువ్వు మెప్పు పొందాలి, దేవుడి దృష్టిలో కదా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని ఆయనను దేవుడు ప్రేమించి ఇక్కడ వరకు నడిపించిన యేసయ్యకే వేలాది స్తోత్రాలు, వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరియు బ్రదర్ గారికి వందనాలు. నేను ఎవరో యాక్చువల్గా మీకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు. నేను ఇక్కడికి రావడానికి కారణం ఐజాక్ అనే బ్రదర్ హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఒక్కడే నాకు తెలిసి ఊళ్ళో, నేను ఆయన ద్వారా వచ్చాను. ఆయన కూడా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. నేను పాస్టర్ని కాదు, జస్ట్ మీలాగే ఒక విశ్వాసిని. రోజు వాక్యాలు బాగానే వింటూ ఉంటారులే. మీరు చాలా పెద్ద సంఘం, అసలు ఈ మండలంలోనే ఇలాంటి సంఘం నేను ఎప్పుడు చూడలేదు, చాలా బాగుంది. మీరంతా బాప్టిస్ట్ వాళ్ళు, మీకు ఏమి పెద్దటోళ్ళు కూడా కాదు నేను. కాకపోతే కొంచెం అసలు నేను ఎలాంటి వాడిని, ఎందుకు ఇలా అయ్యాను అనేది నేను మీకు చెప్పేసి వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు మీకు కనిపించను, మీరు కూడా నాకు ఎప్పుడు కనిపించరు. అందుకని ఏం అనుకోకుండా ఏం చెప్పినా కూడా శ్రద్ధగా వినండి. నేను కూడా మీ ఇంట్లో ఒక అన్నతమ్ముడు అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మల్లికార్జునరావు చల్లా. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు, ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట ఒక చిన్న మనవి.
నేను నా పూర్తి సాక్ష్యాన్ని ఇప్పటి వరకు ఏ యూట్యూబ్లో కానీ, ఏ ఫేస్బుక్లో కానీ, ఏ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇతర ఏ సోషల్ మీడియాలోనూ అప్లోడ్ చేయలేదు. ఎందుకు అనగా నా పాత రోత జీవితాన్ని నేను సాక్ష్యాన్ని పంచుకోవటం, అవి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం వలన కొంతమంది మతోన్మాదులు పని కట్టుకొని మరీ కొన్ని బిట్స్ కట్ చేసి దాన్ని వైరల్ చేస్తూ దేవుడి నామాన్ని కించపరుస్తూ వాళ్ళ వ్యూస్ని, సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటున్నారు. అందుకని నేను దేవుడి నామాన్ని అవమానపరచడం నాకు ఇష్టం లేక నేను ఏ సోషల్ మీడియాలో కూడా పెట్టట్లేదు. నా పూర్తి సాక్ష్యాన్ని నన్ను ఎక్కడికి మీటింగ్కి పిలిచినా, మీ సంఘానికి ఆహ్వానించినా నేను ఎంత దూరమైనా వస్తాను. మీరు ఎవరు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. నా పాత రోత జీవితాన్ని నేను పంచుకొని, దేవుడు నా జీవితంలో చేసిన మేలుని మీతోటి పంచుకొని నేను రాగలను. ఈ విషయాన్ని దేవుని ప్రేమతో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని నా యొక్క మనవి. అట్లాగే ఈ చర్చిలో సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు. పాపం అది ఒకటి కొంచెం ఏదో స్పీకర్ పోయినట్టుంది, అందుకని మొత్తం డిస్టర్బెన్స్ అయింది. అయినా కూడా మంచి మాటలు దయతోటి పూర్తిగా ఈ వీడియోని చూడండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చేయలేరు. సువార్త అంటే ఏదో వరకు పొయ్యి, లేకపోతే నెలకు ఒకసారి, వారానికి ఒకసారి ఊరు 4 పాంప్లెట్లు మంచి రావడం కాదు. పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటల దాకా ఎంతమంది కనపడితే అంతమంది మాట్లాడాలి. ఎక్కడ ఊరు వస్తే అక్కడ బాక్స్ పెట్టుకున్న సాక్ష్యాన్ని పూర్తిగా సిగ్గు లేకుండా పచ్చి త్రాగు. అక్కడి నుంచి వెళ్ళిపోయి సాయంత్రం 6 గంటలు ఎక్కడైతే అక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్లో పడుకోవాలి, లేదంటే అక్కడ దగ్గరలో ఉండే మందిరంలో పడుకోవాలి. ఇలా సేవ చేయాలి. అలా చేశాను నేను. దగ్గర 2.5 సంవత్సరాలు రోజు పెట్రోల్ బంకే. ఇలా చేస్తేనే ఇంత తాగుబోతుని, ఇంత భయంకరమైన వ్యక్తిని కూడా ఈరోజు మీ ముందు నిలబెట్టాడు ప్రభు. ఆయన చేసేదానికి ప్రతిదానికి ఒకటి ఉంటుందన్నమాట. ఏదో చిన్నగా ఏదో నష్టం రాగానే, లేకపోతే ఏదో చిన్న బాధ కలగానే దేవుని వదిలిపెట్టారు చాలా మంది ఉన్నారు. సరే, నా సాక్ష్యం ఇదిలేండి. ఇప్పుడు దాకా మీకు చెప్పింది ఓన్లీ సాక్ష్యమే. ఇప్పుడైతే నాకు 1 అవర్ టైం ఇచ్చారు. 1 అవర్ కాదు, 10 గంటలైనా కూడా మైక్ ఇచ్చే సమస్య లేదు. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో దాన్ని క్లారిటీగా చెప్పేసి వెళ్ళిపోతాను. దయచేసి ఏమనుకోవద్దు. ఇంకొక అరగంట నాకు టైం ఇవ్వాలి. మనమంతా క్రైస్తవులం కదా, కొన్ని మాటలు బైబిల్కి సంబంధించి మాట్లాడుకున్నాం. దేవుడు మనల్ని ఏమి చేయమంటున్నాడు, మనం ఏం చేస్తున్నాం ధ్యానం చేసుకుందాం. మీకు వాక్యం చెప్పేంత గొప్పది కాదు. బాప్టిస్ట్ చర్చ్ అంటేనే అది చాలా ఫేమస్, ఎందుకంటే వాళ్ళకి వాక్యం మొత్తం తెలుసు. కానీ మీకు చెప్పేంతటువంటి కాదు. జస్ట్ మీకు వరకు గుర్తు చేసేసి వెళ్ళిపోతారు. మీలో ఎంతమంది దగ్గర బైబిల్ ఉందండి? ఒకసారి చేతులు పైకి ఎత్తారా? బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ లేపండి. దాన్ని ఇప్పటివరకు పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు మాత్రమే లేపండి. మీరంతా క్రైస్తవులు అని చెప్పుకోవడం సిగ్గు చేయడు. మీరు అసలు నిజంగా బ్రతకటం కూడా వేస్ట్. ఎల్కేజీ పిల్లలు, 1వ తరగతి పిల్లలు చదువుతున్నారు. సంవత్సరం వచ్చేసరికల్లా 10-20 పుస్తకాలు. ఇన్ని సంవత్సరాలు అయింది మీరు బాప్టిజం తీసుకుని మరి ఆయన సాక్షిగా ఉన్నారు, బైబిల్ చదవట్లేదు. మీరు ఎంతమంది బాప్టిజం తీసుకున్నారంటే ఒకసారి చేతులు ఎత్తండి ఏమనుకోకుండా. సగం మంది ఎత్తట్లా. అంటే మీరు క్రైస్తవులకు ముసుగు వేసుకుంటున్నారు. మీరు పోయేది నరకానికి. ఇది వాస్తవం, ఏమనుకోవద్దు. మీరు కొట్టినా పర్లేదు. మీలాంటి వల్లే దేవుడి నామానికి చెడ్డ పేరు. ఎంతమంది మీద బల్లారాధనలో చేస్తున్నారండి? బల్ల ఎంతమంది తీసుకుంటున్నారు? చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు ఎవరికి కూడా పరలోకం అవసరం లేదు అని మీ ఉద్దేశం. మీలో ఓన్లీ పెళ్లి కోసం ఎంతమంది బాప్టిజం తీసుకున్నారంటే ఏమనుకోకుండా చేతులు ఎత్తండి. ఏమనుకోబాక, నేను మీ అన్నని తమ్ముడిని. ఓన్లీ పెళ్లి కోసమే బాప్టిజం తీసుకున్నారు ఎంతమంది? సరే, మీకు ఎత్తకపోయినా నాకు తెలిసి ఎలా ఉంటారో. ఏమనుకోబాక, నేను ఇలాగే మాట్లాడతాను అనుకున్నట్టుగా. అందరూ బైబిల్ ఉన్న చదవండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి. ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయము. మీరు బైబిల్ చదువుకోకుండా నేను క్రైస్తవుని మీరు ఏ ప్రార్థన చేసినా దేవుడు వినడు. అంటే మీరు చేసిన ప్రార్థనలన్నీ కూడా గౌరవం అయిపోయినాయి ఇప్పటివరకు. పొద్దున్న లేవగానే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? ఏమన్నా పొద్దున్న ఎత్తంటే ప్రార్థన చేసే వాళ్ళందరూ పొద్దున్న లేవగానే. అంటే మిగతా వాళ్ళంతా కూడా అసలు ప్రార్థన కూడా చేయట్లా. మీరు కూడా ఒక క్రైస్తవులు. మీకోసం మళ్ళీ దేవుడు అయినాక ఆయన వచ్చి ఇక్కడ ప్రాణం పెట్టాడు. మీకు మాత్రం సిగ్గు ప్రార్థన చేయడానికి పొద్దున్నే లేచి. 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరం మీకు వినపడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాచి ఉండును. ఎంతమంది ప్రార్థన సిద్ధం చేసి ఆయన సన్నిధికి పంపిస్తున్నారంటే పొద్దున్నే మీ కుటుంబాలు మళ్ళీ బాగుపడాలి, మీకు మళ్ళీ ఆశీర్వాదాలు కావాలి, మీకు మంచి భర్తలు కావాలి, మంచి పిల్లలు కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి, మంచి బిజినెస్లు కావాలి. పొద్దున్న ప్రార్థన చేయరు.
పేరు క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గు లేదు. మీ పిల్లలు ఎలా ఉన్నారంటే, మీ పిల్లలు మీ అన్నదమ్ములు ఉంటారు కదా, యూత్ అంతా, వాళ్ళ వెకిలీ చేష్టాలు ఎలా ఉన్నాయి? ఏరు అసలు మీ పిల్లలంతా ఏరి, మీ భర్తలు ఏరి, మీ అన్నలు ఏరి, మీ తమ్ముళ్ళు ఏరి, మీ పిల్లలు ఏరి. సరే, దేశాలు పోయేవాడు ప్రభు దగ్గరికి, ఊళ్ళో ఉన్నవాడు ఈరోజు ఎడవా ఇక్కడ వైన్ షాప్ దగ్గర లేరా? మీ వాళ్ళు ఏ పోరాటం 80 రోడ్ల మీద కుర్తాన్న సిగరెట్ కాల్చుకుంటా లేరా? వచ్చినప్పుడు చూసే వచ్చాం. మీరంతా మళ్ళీ క్రైస్తవులు, మీకు దేవుడు ఈ మండలంలో లేనంత అద్భుతమైన మందిరాన్ని చూడగానే షాక్ అయ్యా, ఏంటి ఇంత లోపలికి ఉందని. ఇటు తారు రోడ్డు కదా, మాకు లేదు, చూసుకోకుండా ఇటు వచ్చిన చట్టాల్లో నుంచి ఏంటి ఇంత దరిద్రంగా ఉంది రోడ్డు అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా మంది అద్భుతంగా ఉంది. కొంతమందికి పట్ట కట్టుకొని చెట్టు కింద నడిపిస్తున్నారు సేవ. అట్లాంటి మీకు దేవుడితో మంచి అద్భుతాన్ని ఇచ్చాడు. ఏం చేయడానికి? ఇదంతా ఖాళీ స్థలమే. దేనికి? మీరు అనేకులు తీసుకొచ్చి ఇక్కడ నడిపిస్తారని, వాళ్ళని దేవుడి నడిపిస్తారు. వేరే వాళ్ళు నడిపించడం, మీ వాళ్ళే ఏరి, అసలు మీ భర్తలు ఏరి, మీ పిల్లలు ఏరి, మీ అన్నదమ్ములు ఏరి అంటే చచ్చిపోయారు ఆత్మీయంగా. సడన్గా ఇప్పుడు మందు యాక్సిడెంట్ చచ్చిపోయారు, మీ వాళ్ళంటే ఎంత బాధపడతారు? నిజంగా వాళ్ళు చచ్చిపోయినట్టే లెక్క. ఈ క్షణాన్ని చచ్చిపోతే నరకం వేసి మారుస్తాడు. ఏడన్నా మారుమోసి పొందే అవకాశం రాలేదు. ఇంకా చూసుకోండి, బండి మీద సిలువలు వేసుకుంటారు, స్టైల్గా మంచి బ్యాండేజ్లు కట్టుకుంటారు, డిఫరెంట్ కటింగ్లు కొట్టించుకుంటారు, పచ్చబొట్టు వేయించుకుంటారు, సిగ్గు లేకుండా షాప్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ నోట్లో పెడతారు. మళ్ళీ మీరు క్రైస్తవులు, ఆ వైన్ షాప్ దగ్గరికి వెళ్తే ప్రతి బండి క్రైస్తవుడికి కనపడుతుంది. యెహోవా, మేరీ, అది ఇది పేర్లు రాసుకుంటారు. ప్రతివాడు పోయి చిక్కుడు ఎక్కడ ఏమని అడుగుతాడు. సగం మీ వాళ్ళ వల్లే, సగం పుట్టుకతో క్రైస్తవుల వల్లే దేవుడు వేరే వాడు ఎవరు అలాంటి వాడు తెలుసుకోవట్లేదు. ఇది వాస్తవం, ఏమనుకోబాకండి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు ఈ భూమి మీదకి వచ్చి. నీ కోసం నీ పక్కింటి ఒక పూట బియ్యం లేకపోతే 1 కేజీ ఇస్తాడు, 2 కేజీలు ఇస్తాడు. ఎన్ని కేజీలు ఇస్తారు? డబ్బులు ఎందుకు ఇస్తారు? అట్లాంటి దేవుడే వచ్చి ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు అంటే, 6 రోజులు కష్టపడి నీ సన్నిధిలో 7 రోజులు గడపమంటే, వీడు అట్లనే కష్టపడే ఉన్న పని చేస్తాడా? పని చేయడు, పోరంబుర్లా తిరుగుతూ ఉంటారు. దేనికి అట్లా? ఎంతకాలం? మనకంటే పేరు వాళ్ళు గొప్ప వాళ్ళు చనిపోయారు కదా, దేవుడు ఇంకా మనం బ్రతికించాడు కదా. ఏమి పీకడానికి? పొలాల్లో గడ్డి పీకడానిక? ఆదివారం రోజు వైన్ షాప్ దగ్గర మూతలు పీకడానిక? చర్చిలో కనపడాలి కదా. 2వ పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. మరియు అనేకులు వారి కోరికల శాస్త్రాన్ని అనుసరించినప్పుడు వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడను. వీరు అంటే మీరే ఏమనుకోండి, మీ వల్లే. మీకు సరైన సాక్ష్యం ఉండదు, మీకే అక్రమ సంబంధాలు ఉంటాయి, మీకే త్రాగుపోతే ఉంటుంది, మీరే గుర్తాలు నవ్వుతారు, మీరే సిగరెట్లు తాగుతారు, మీరే అబద్ధాలు ఆడతారు, మీరే వేరే వాళ్ళ దగ్గర అకౌంట్స్ తీసుకొని పనికి పోవాలి. పోయిన తెలుసుకులు అర్థం తొందరగా పారిపోయి వస్తారు, వాటికి డబ్బులు ఇవ్వరు, వాటిని హింస పెడతారు, ఇంకా మాట్లాడితే SC/ST కేసు పెడతారు. ఇదేమన్నా మీ క్రైస్తవులు మానాలి. ఎందుకు మానట్లేదు మీరు? ఇంకా పాడు పనులన్నీ మానాలి, మన మనసు మారాలి. షుగర్ వస్తుందని షుగర్ మానేస్తాడు, షుగర్ వస్తుందని బెల్లం తింటాం, చక్కెర తింటాం మానేస్తాడు, బీపీ వస్తుందని ఉప్పు తింటాం మానేస్తాడు. నరకంలో పట్ల బలబల మారిపోతుంది. నీ పాపం ఎప్పుడు మానుతావు అంటే నరకం ఉందంటే మీకు లెక్క లేదు. చిన్న షుగర్ ఉందంటేనే మానేస్తావు, బీపీ ఉందంటే ఉప్పు మానేస్తావు. నరకం ఉందని పాపం ఉందని మానట్లేదు. పాపం మానలేదు ఉన్నారు కదా, ఈ లైఫ్లో మొదలంతా ఉంటారు కదా, ఏమైనా చచ్చిపోయారు ఆత్మీయంగా. తెలుసుకోకపోతే చాలా కష్టం. చివరి దినాల్లో ఉన్నాం. ఈ హెచ్చరికలు ఎవరో చేయరు, తెలుసుకోండి. ఈ పిల్లలంతా క్రైస్తవులు, కానీ వీళ్ళు వేసే పోటీ చేసే వాళ్ళంతా కూడా పలానా హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పలానా సినిమా ఎన్ని గంటలకి, ఎంత టికెట్లు, మీరేమో పలానా సీరియల్ ఎన్ని గంటలకు వస్తుంది, ఏ ఛానల్ ఏ సినిమా వస్తుంది, ఇవా తెలుసుకోవాలి. వేరే వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలి. ఎన్ని గంటలకి మన సీరియల్ వస్తుందో తెలుసు, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసు. మరి నా ప్రభు ఏసయ్య ఎప్పుడు రాబోతున్నాడు అన్న గుర్తు మీకు లేదా? ఆయన ఏదైతే ఎక్కడ పరిస్థితి ఇప్పుడే వస్తారు 5 నిమిషాలు వస్తే ఎక్కడ పరిస్థితి? మీ ఆయన ఇప్పుడే ఎక్కడ మీరు మాట్లాడతారు పరిస్థితి. బుద్ధి జ్ఞానం వల్ల
పేరుకి మాత్రం క్రైస్తవులు పెట్టుకుంటారు, సిగ్గున్నారు కొద్దిగా ఏమంటే వాళ్ళకి ఇలాగే మాట్లాడతారు. పౌరుషం ఉండాలి. ఆయన రోచకమైన దేవుడు కదా, ఇంకా రోచక తగ్గలేదా దేవుడు? ఆయన మనలాగే బ్రతికాడు కదా, మనం చేతి మీద ఉన్నాడు, మన దగ్గరే భరించాడు, మనకి గిచ్చితే ఎంత నొప్పో, కొడితే ఎంత నొప్పో, చంపితే ఎంత నొప్పో, ఆయన కూడా అంతే బాధపడ్డాడు. మన అదే రోజు మనకు తెలిసాడుగా, మరి మన రోజు ఏమైంది? ఈ ఊళ్ళో ఇంత పనులు ఉన్నాయి, ఇంకా వేరే చర్చలు ఉన్నాయి నాకు తెలియదు. మరి ఈ పనిలో ఉండే జనాలంతా ఇదేనా? మిగతా వాళ్ళంతా చచ్చిపోయారా? మేము వస్తా చూసాం, ఇక్కడ కారు వేసుకొని వచ్చేటప్పుడు ఒక్కొక్క అమ్మ 90 years ఇక్కడ జరుగుతుంది. హైదరాబాద్ ప్రదేశం చేసుకుంటారు, బస్సు ఆగుతాడా? ఒంగోలు ట్రైన్ ఎక్కువ దగ్గర బస్ టికెట్ ఎక్కువైపోతుంది, ట్రైన్ ఆగుతాడా? మరి నీకు ఆ మాత్రం సిగ్గు లేదా? నీ ఇష్టం ఎప్పుడు వస్తావా? చర్చ అంటే లెక్క లేదు, దైవం ఏంటంటే గౌరవం లేదు, దేవుని పని అప్పుడు శ్రద్ధ లేదు. దేవునికి ఏం చేయడానికి ఆయన మీకోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? మంచి కోసం పెట్టచ్చు కదా. తెలుసుకోండి, బాగుంటుంది. ఇర్మియా గ్రంథం 3:22 భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తున్నాను. విశ్వాసమే లేదు, ఇంత అవిశ్వాసంగానే ఉన్నారు. ఆగే వదిలే చర్చికి మా అమ్మ వెళ్తుంది, మా చెల్లి వెళ్తుంది, చాలు అందుకని కొంచెం మంది మా భార్య వెళ్తుంది, చాలు అనుకునేవాడు. మరి నీ పరిస్థితి ఏంటి? దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మారండి. ఇప్పటికైనా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. భ్రష్టులారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తున్నాడు దేవుడు. తెలుసుకోవాలి. కేవలం కొంతమంది ఈ పుట్టుకలో తెలుసుకోవడం వల్లే చాలా చెడ్డ పేరు. నీ పేరేంటి? మరియమ్మ. నీ పేరేంటి? ఎస్తేరు. నీ పేరేంటి? ఇంకో అమ్మ రూలు. నీ పేరేంటి? యాకోబు. నీ పేరేంటి? అబ్రహాము. నీ పేరేంటి? యేసుబాబు. సిగ్గు లేకుండా యేసుబాబు పేరు పెట్టుకుంటారు, సిగరెట్ నోట్లో పెట్టుకుంటారు. అరే ఎట్లుందా అసలు మీకు? ఆ పేరు ఎవరు పెట్టుకున్నారు మిమ్మల్ని? ఆ పేరు పెట్టుకున్నప్పుడు ఎంత నిష్ఠగా ఉండాలి తెలుసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 2:24 రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం అన్ని జనుల మధ్యలో దూషింపబడుచున్నది. నేను వాస్తవానికి ఒక అన్యజనుడిని, నాతో కూడా మీరు తిట్టించుకుంటున్నారు. కేవలం ఎందుకు అంటే మీ పరిస్థితులు సరిగ్గా లేవు, మీ అలవాట్లు సరిగ్గా లేవు, మీ పద్ధతులు సరిగ్గా లేవు, అసలు మీకు భక్తే లేదు. దేవుడు కనుక ఈ సెకండ్లో ప్రాణం తీసి ఆయన మధ్యలో పెట్టి తీర్పు దినం అనుకోండి, ఆ పక్క నరకం ఉంది, ఈ పక్క పరలోకం ఉంది. వెళ్ళిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోమంటే మీరేమంటారు? ఎందుకు ప్రభా, నేను బాప్టిజం తీసుకున్నాను పెళ్లికి, నేను అన్ని అవి చేశాను, ఇవి చేశాను, మొత్తానికి పేరులోళ్ళు పెట్టాను, పౌడర్ పెట్టాను, లిఫ్టిక్ పెట్టాను, అన్ని చేసుకుంటా అంటారు. అంటే జనాలకి కనపడాలని అన్ని బాగా అలంకరించుకున్నారు, కానీ మరి ప్రభు కనపడాలని మరి మీకు ప్రార్థనా జీవితం ఏది? బైబిల్ చదవట్లేదు, సరే చదువురాదు కొంతమందికి, కనీసం పిల్లలతో చదివించుకోవాలిగా. ఇప్పుడు మనం పలానా చోటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక అడ్రస్ ఉండాలి కదా. మరి ప్రభు దీంట్లో అడ్రస్ పెట్టాడు, పరలోకానికి రావాలంటే ఎట్లా ఉండాలి, ఏమేం కావాలి, ఎలా వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కాలని పెట్టాడు. మీకు అసలు ఎక్కడ మీద తెలియదు. మరి ప్రయాణం అయ్యారు, బ్యాగులు తీసుకొని ఎక్కడికి వెళ్ళడానికి? ఓకే, ఇక్కడికి వచ్చేసి 4 చప్పట్లు పాడి, ఎవరు గొంతుకు బాగుంది 4 పాటలు పాడి 10 రూపాయలు చిల్లరకానికి మార్చేసి ఇంటికి వెళ్ళి అయిపోతాయి. అదే నీకు భక్తి. మళ్ళీ ఇంక వచ్చే వారం అప్పుడు దాకా బైబిల్ తీసుకెళ్ళి అసలు అక్కడ పడేస్తారు, దాన్ని చూడవరు, దాన్ని తీరు కూడా. తెలుసుకోండి, రోజులు బాగోలేవు, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజు మనది చివరి రోజు తెలియదు. ఒక అమ్మ మిక్సీకి వెళ్తే ఏది సరిగ్గా పడదు, బియ్యానికి వెళ్తే ఏది సరిగ్గా పడదు. ఇవన్నీ అప్డేట్లు చేస్తున్నారు. ఏ రోజు 666 అనే చిప్పు మనకి కుడి చేతిని కానీ ఎదుటి మీద కానీ వేస్తారో తెలియదు. అది వేస్తున్నారు అనేటప్పుడు ప్రభు వచ్చేస్తాడు. ఆయన ఊరికి ఎవరైతే ఆయన చిత్తంలో ఉంటారో ఆయన మాత్రమే లేప పడతారు, ఎట్ట పడతారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ సభ్యులు మిగిలిపోతే ఏంటి? కనీసం సెల్ ఫోన్కి ఇచ్చినంత ప్రయారిటీ దేవుడికి పట్ల. ఇప్పుడు మీరు ఎవరన్నా మీ భర్త వెళ్ళిపోయినా మీరు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయితే వాళ్ళ భార్య ఎక్కడికైనా ఊరికి వెళ్ళిపోయినా ఉంటారు, పిల్లలు వెళ్ళిపోయినా ఉంటారు. ఒక్క రోజు మొబైల్ లేకుండా ఎవరన్నా ఉంటున్నారా? అసలు గంట ఉండట్లా, ఏం మెసేజ్ వచ్చిందో, ఏ రీల్ వచ్చిందనే చూస్తున్నారు. మరి అదే భక్తి మనం ఎందుకు దేవుడి మీద పెట్టట్లేదు? ఆ సెల్ ఫోన్కి ఇచ్చినంత ప్రయారిటీ. ఇది ఒక దరిద్రమైన బుక్, ఇది దరిద్రమైన ఇది ఒక వస్తువు. ఈ వస్తువును మంచిగా వినియోగించుకుంటే ఓకే. దీనికి ఇచ్చిన ప్రయారిటీ ఇస్తున్నారు అసలు దేవుడికి.
చూసుకోండి. మీకు దేవుడు చాలా సమయాన్ని ఇచ్చాడు, కానీ మీరైతే మాత్రం మారట్లా. తెలుసుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. మీకు దేవుడు చాలా సమయం ఇచ్చాడు, మీరందరూ జాగ్రత్తం చేస్తున్నారని కాదు, ఎవరికి ఉండే తొలగు ఉంది. వ్యభిచారం ఉండే వాళ్ళకి వ్యభిచారం ఉంది, జాగ్రత్త ఉండే వాళ్ళకి జాగ్రత్తం ఉంది, త్రాగుడు పోతే వ్యవహారం, త్రాగుడుపోతే వ్యవహారం ఉంది, సిగరెట్లకు బానిసైన ఉన్నారు, గంజాయికి బానిసైన ఉన్నారు, అబద్ధాలు, బూతులు సమస్తం ఉన్నాయి దీంట్లో. మీకు సమయము చాలా ఇచ్చాడు. మీరు కనుక మారు మనసు పొందకపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మొత్తబోయే రోజు వచ్చింది. దేవుడు నన్ను మొత్తాడు, నేను బాగుపడ్డాను. మిమ్మల్ని మొత్తక ముందే మీరు బాగుపడండి. 4వ కీర్తన 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చాడు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఇది దేవుడు వేస్తున్న ప్రశ్న. మరి దీంట్లో ఎంతమంది దగ్గర సమాధానం ఉంది? ఇంకా ఎన్ని రోజులు నువ్వు క్రైస్తవులు చెప్పుకుంటావు? నీ ఇంట్లో వాళ్ళని నువ్వు మార్చుకోలేదు, ఇంకా బయటికి వెళ్ళి ఏం చెప్తావు? దేవుడు ఏదో చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్పాడు. మీరంతా ఎంతమందిని ప్రేమిస్తున్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. మీరంతా ఇన్ని సర్వలోకానికి వెళ్ళి ఎంతమంది సువార్త ప్రకటించారు? మీ ఇంట్లో వాళ్ళకైనా కనీసం బలపరుస్తున్నారు ఆ సువార్త తర్వాత సంగతి. కానీ ఇందులో పొరుగుని ప్రేమించుంటే ప్రేమిస్తే మీరు సువార్త చెప్తారుగా. ఏది అసలు జనాలేరి ఇక్కడ మీ కులం వాళ్ళు తప్ప, నాకు కుల ఫీలింగ్ లేదు, నేను చెప్తాను, ఏమనుకోపకండి. మీ కులం వాళ్ళు తప్ప ఎవరన్నా వేరే వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారు అక్కడ? మరి ఏది మీరందరూ సరిగ్గా ఉంటే ఎందుకు రావట్లేదు వాళ్ళు? అంటే దేవుడు ఓన్లీ మీ కులం వరకేనా? వేరే వాళ్ళకి దేవుడు కాదా యేసుక్రీస్తు? అది అనుకుంటున్నారు మీరు. మా కుల దేవుడు, మా సంఘము, మా ఊరు, మా చర్చ అనుకుంటున్నారు మీరు. మిమ్మల్ని అసలు దేవుడు లెక్క కూడా చేయడు ఇట్లాగానే ఉంటే. తెలుసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఆయన ఏమని చెప్తాడంటే, మీరు నమ్ముకొని మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మీరు క్రైస్తవులు కాదు. మీరు ఆయన సిలువను ఎత్తుకొని మోయాలి, అప్పుడే మనం ఆయనకు పాత్రులం. ఆయన సిలువ మోయకపోతే పాత్రులం కాదు. క్రైస్తవం అంటే ఏదో ఊరిక తలస్నానం చేసి వచ్చి పెద్ద ముసుగేసుకొని వచ్చి బైబిల్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి చప్పట్లు అంటే చిల్లర మార్చడానికి వెళ్ళిపోవడం కాదు. ఆయన సిలువను మొయ్యాలి. చాలా కష్టం అది. యేసు ప్రభు నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, అది జరుగుతాయి, అన్ని కరెక్టే. వాటితో పాటు చాలా శ్రమతో కూడిన జీవితం కూడా ఉండాలి మనకే ఈజీ మనీ, ఈజీగా కాదు జీవితం అంటే. ఆయన వెంబడిస్తున్నాము కాబట్టి నాకు కూడా ఇప్పటివరకు చాలా కష్టాలు వస్తున్నాయి. చాలా ఈజీగా అయితే లేను. మీకందరికీ కష్టాలు రావట్లేదు అంటే మీకు ఒక బరువు లేదు, ఒక బాధ్యత లేదు, ఆయన మీద అసలు మీకు నమ్మకమే లేదనుకోవాలి. మీ జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతుందంటే దేవుడు నీ పక్షాన లేడు, నీ పక్షాన సాతానుగాడు ఉన్నాడు. అందుకే మీకు కష్టాలు లేవేమో. నాకైతే కష్టాలు ఉంది. అంతకంటే కష్టాలు ఉన్నాయా మీకు? మీకేమైనా వ్యాపారాలు మీ ఏమైనా అంతగా లాస్ అయిపోయి 3 కోట్ల రూపాయలు నష్టమా? మీకన్నీ మీరు అప్పు చేసైనా సప్పు చేసైనా కూలి పని చేసైనా దేవుడు 3 కోట్ల పెట్టి పోషిస్తున్నాడు కదా మిమ్మల్ని. మరి మీరు ఎందుకు ఒక్క పూట కూడా దేవుడి గురించి ప్రకటించట్లేదు? అంటే మీకు భారం లేదు అంటే ఆ వాక్యం కొట్టేయాలి. అది ఇంకా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే తీసేయాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగండి అనేది కొట్టేయాలి. ఎందుకంటే నీకు పొరుగు వారిని ప్రేమించడానికి కొట్టేయాలి, తీసేపించడం. మరి అదే బైబిల్ ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళి తీసేపించండి ఆ వాక్యాలు. ఎందుకు మీరు పట్టించినప్పుడు తెలుసుకోండి. పాస్టర్స్ కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు, అయ్యా దయచేసి క్షమించాలి, నేను మీ గురించి చెప్పట్లేదు, బయట నాకు చాలా మంది పాస్టర్లు తెలుసు, వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు నమ్మకంగా ఎంతమందిని కట్టారు, మీకు వందనాలు. ఏమనుకోబాకండి, మీరు మా తండ్రి సమానం, నేను మిమ్మల్ని అనట్లా, నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నాను. పాస్టర్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు బయట చాలా దొంగలు. అసలు వీళ్ళ వల్లే సగం మంది పోయేది క్రైస్తవులు కూడా చర్చను వదిలిపెట్టి. ఎంత దొంగలంటే అన్ని మీకు ఆశీర్వాదం వస్తుంది, ఈ ఆశీర్వాదం వస్తుంది అందరూ పిలుస్తున్నారు. కానీ ఒరే బాబు, మీరు కష్టాలు వస్తాయి, సిలువను మీరు మొయ్యాలి, మీరు శ్రమ పడాలి, మీరు ఆయన కోసం బ్రతకాలని ఎవరు చెప్పడం. అంత ఈజీ మనీ. పలానా ఎర్రచిన్ని కప్పుకున్నావు, ఇటు రావాలి, మీకు పని జరుగుతుంది. పలానా ఊరు చోట్ల సెల్ ఫోన్ ఉంది, వాడికి రావాలి, మీకు అది జరుగుతుంది. ప్రవచనాలు ఏం చెప్తున్నారు? ఉన్నాయి ప్రవచనాలు, వాటిని మిస్యూజ్ చేస్తున్నారు. చెప్పకూడదు, సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. 2015లో ఒక బీటెక్ చదివిన అమ్మాయిని నేను బిజినెస్ చేస్తున్నాను హైదరాబాద్లో. నేను బాగా మంచి రేంజ్లో ఉన్నాను. ఆ అబ్బాయి పిలుపు ఉంది, పాస్టర్ చేయడానికి వరకు మీటింగ్ పెట్టించాను. 1,70,000 చిల్లర దగ్గర 2 లక్షలు అయింది. మీటింగ్ 2 రోజులు సభలు పెట్టిస్తే ఫస్ట్ రోజు
ఒక పాస్టర్ మంచిగానే వాక్యం చెప్పాడు, అయిపోయింది. రెండో రోజు పాస్టర్కి 5,000 రూపాయలు డిమాండ్ చేశాడు కానుక. ఇప్పుడు ఇంత దూరం వచ్చాను, కనీసం పాస్టర్ కాబట్టి నా బ్రదర్ అయినా ఒక 100 రూపాయలైనా ఇవ్వడానికి ట్రై చేస్తాడు, నేను ఒక పైసా కూడా తీసుకుని వేస్తున్నాము. అది నా హ్యాబిట్, డబ్బుల కోసం పని చేయకూడదు. కానీ పాస్టర్ ఎలా ఉన్నారంటే, నేను 1,70,000 రూపాయలు పెట్టి మీటింగ్ పెట్టించి ఆ అబ్బాయిని ఆర్డినేషన్ ఇచ్చి ఒక సేవ చేసుకుంటాను, నేనేదో నాకేం సంబంధమే లేదు. ఆ అబ్బాయి నేనేదో వస్తే 5,000 రూపాయలు డిమాండ్ చేశాడు. దానికి 3 రోజులు ముందే వచ్చాడు. పొద్దున పూటేమో మొత్తం సేమియా ఉప్మా నాన్ వెజ్ కర్రీ కావాలి, మధ్యాహ్నం పూటేమో మంచి అబ్రామ్ కర్రీ కావాలి, ఈవినింగ్ ఏమో చేపల కర్రీ కావాలి. 3 రోజులు 30,000 అయిపోయింది నాకు తింటానికి, వాళ్ళకి పెట్టడానికి. సరే బాగానే ఉంది. పాస్టర్ అలా ఉన్నారు తింటానికే. రాజువారిలో సర్వీస్ అయిపోయిందా, ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ శుభాకాంక్షలు చూడరు, మీకు ఫోన్ చేస్తారు విశ్వాసులకి, అమ్మ మీ ఇంటికి విజిటింగ్ వస్తున్నాం, గృహదర్శన గృహపూడిక విజిటింగ్, మంచి భోజనాలు చేయాలి, తినాలి, ప్రార్థన చేయాలి, కానుక తీసుకొని రావాలి. ఇదే సోమరిపూడి వ్యవహారం. పాస్టర్ అంతా కనుక సీరియస్గా కానీ పని చేస్తే మనలాంటి నామకార్థ ప్రేక్షలు అసలు ఉండరు. సరే పెద్దవాళ్ళు అయిపోయింది. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఆదివారం రోజు వాకింగ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతే నీకు మళ్ళీ శనివారం దాకా ఏం పీకే పని ఉందా, గడ్డ పీకే పని ఉంటుందా, ఏం పని ఉంటుంది, ఎందుకు సువార్త చేయదు అంటే వీళ్ళని పీడించుకొని తింటమే కానీ మరి కొత్త వాళ్ళు తీసుకురావలేకపోతున్నారు పాస్టర్స్ ఈ రోజున. అట్లున్నారు. ఎంతసేపటికి ఆశీర్వాదం వచ్చినాలే, ఎంతసేపటికి అదే. ఆ రోజు తెలంగాణ కాలు తీసుకురావడానికి ఇద్దరు, వాటర్ బాటిల్ మోసేయడానికి ఒకడు, వీళ్ళు బైబిల్ తీసుకురావడానికి ఇంకొకడు, కారు రాగానే 4 పోతారు అన్న అడావుడుగా ప్రైజ్లాడన్న తీయను డోర్ తీయటానికి. నీకు డోర్ తీయటానిగా, నీకు వాటర్ బాటిల్ మూత తీయటానిగా, లేదా ఇంకా భోజనం వెరైటీ వడ్డించడానిక? నాకు చాలా చిరాకంటే పాస్టర్ అంటే ఎందుకు నాకు చిరాకంటే, విశ్వాసుల దగ్గరే డబ్బులు వసూలు చేస్తారు, అందరికి భోజనం ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరికీ ఏమో సాంబార్ నీళ్ళు, వీళ్ళకేమో చికెన్లు మటన్లు అబ్రాములు కావాలి, మళ్ళీ ఫ్రైలు డిఫరెంట్గా కావాలి, వాళ్ళు గుర్తించడానికి సపరేట్ టేబుల్. ఏం ఒక్కరోజు విశ్వాసంతో తినొచ్చుగా? ఇలా ఉంటారు. ఒక పాస్టర్ని ఒక అబ్బాయి నా ఫ్రెండ్ని పరిచయం చేశా, వాక్యం బాగా చెప్తాడు, తీసుకెళ్ళండి బాగుంటుందంటే ఆ పాస్టర్ని పాపం వైజాగ్ దగ్గరికి తీసుకెళ్తే ఆ అబ్బాయి పాస్టర్ అందించాడు కానుక, ఆ అబ్బాయికి తెలీదు. ఆ పిలిపించినందుకు ఈ అబ్బాయి పాపం 18,000 రూపాయలు ఇచ్చాడంట. 18,000 రూపాయలు ఇస్తే కానుక రేటు నలిపి అంట. రెండో రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత, అన్న ఇద్దరు బాప్టిజానికి సిద్ధపడ్డారన్నా, మీ వాక్యం మీద మారుమనసు పొందారన్న, వాళ్ళకి బాప్టిజం చూపమంటే లేదు నాకు అర్జెంట్ పనుంది, నేను వైజాగ్ వెళ్ళాలి బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోయాడంట. వీడు పాస్టర్. మళ్ళీ వీడు ఒక యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ 4-5 కావాలి, ఫోటోలు తీయడానికి, వీడియో తీయడానికి, ఇటు పక్క నుంచి చూడడం, అటు పక్క నుంచి చూడడం, అటు పక్క నుంచి చూడడం, ఇటు పక్క నుంచి చూడడం. ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, ఫస్ట్ దేవుడు నడిపింపు ఉండదు. అట్లాంటి పాస్టర్లు ఉన్నారు. దేవుడి వల్ల మీకైతే మంచి పాస్టరే ఉన్నాడు, కానీ మీరు ఇంత మాత్రమే కాకుండా మీరు కూడా దేవుడి కోసం ఏదైనా చెయ్యండి. ఏమి చేయకపోతే ఏమీ ఉపయోగం లేదు. దేవుడు మిమ్మల్ని ఎక్కడ అడుగుతాడు, నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరు నా కోసం ఇన్ని ఆత్మలు తీసుకొచ్చారు. ఆయన అంతే, అయ్యా నేను ఎంతసేపు ప్రార్థన చేశాను, ఎంతసేపు నేను బాప్టిజం తీసుకున్నాను, ఎంతసేపు బైబిల్ చదివానంటే ఆయన అడగడు. నేను నీ కోసం ప్రాణమే పెట్టా, నువ్వు నా కోసం ఏం పెట్టావు అని అడుగుతాడు. నేనైతే చెప్తాను, అయ్యా ఇది 63 మంది బాప్టిజం తీసుకున్నాను పెడతాను. మరి మీరేం పెడతారు తెలుసుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. వెంబడింపబడిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తి నన్ను వెంబడింపవలెను. మరి ఎవరు వెంబడిస్తున్నారు ఆయన సిలువను ఎత్తుకొని? చాలా ఈజీగానే ఏదో బయట తీసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పండి, మాస్టర్ గారిని వెంబడిస్తున్నాం. ఏ రోజు పోవడం, ఏ రోజు ఏంటి, ఆ రోజు రావాలి, టైంకి వెళ్ళిపోవాలి. మరి యేసు ప్రభువుని ఎప్పుడు వెంబడిస్తున్నారు? ఆయన వెంబడించే వాళ్ళు అయితే ఈ రోజు నువ్వు అనుకో, నేను ఈ రోజు నాకు చివరి రోజు సాయంత్రం 2 గంటలు చచ్చిపోతాను, మన ప్రభు వెళ్ళిపోతే నేనేం చెప్పాలి ఆయనకి? కనీసం మనం 3 పూట్ల భోజనం చేస్తున్నాం, కనీసం ఒక 3 కన్నా స్వార్థం చెప్పొచ్చుగా. నువ్వు చదువుకుంటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, పొలం పనికి వెళ్తావు, బిజినెస్ పనికి వెళ్తావు, ఇంకొక వ్యాపారమో ఏదన్నా కానివ్వండి, దేవుడు ప్రతిరోజు కనీసం ఒక 10 మందితోటి మాట్లాడించే అవకాశాన్ని కలుగు చేస్తున్నాడు ఆయన. మనతో వచ్చి మాట్లాడతారు వాళ్ళు. ఎందుకు మీరు చెప్పలేదు? నేను టీ తాగినా చెప్తాను, టిఫిన్ చేసినా చెప్తాను, భోజనం చేసినా చెప్తాను, పెట్రోల్ డీజిల్ కొట్టించుకున్నా చెప్తాను, ఫ్లైట్లో కూర్చున్నా సరే పక్కన గోడు మరీ స్వామి చెప్తాను. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనను తలవకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉందరు. మనమంతా అనుకుంటా ఉంటాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మనమంతా చాలా మంచి నీతిమంతులు, మనం ధైర్యంగా ఉన్నాం, మనం సింహాలమని అనుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరంతా చెప్పండి ఒకసారి, బతికిన సింహాలా చచ్చిపోయిన సింహాలా?
మీరు యథార్థంగా దేవుడి దృష్టిలో అందరూ సరిగ్గా ఉన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళంతా సరిగ్గా లేరు యథార్థవంతంగా. అయితే మీరు చచ్చిపోయిన సింహాలు. యథార్థవంతులైతే ధైర్యంగా సింహం వలె ఉంటారు, కానీ మీరు చచ్చిపోయిన సింహాలు. మీ గురించి వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. బ్రతికి ఉండే వారితో కలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. దీనికి ఎగ్జాంపుల్ అన్నే పెట్టుకోండి. మీరంతా క్రైస్తవులు, నేను ఎందుకు పనికిరాని వెద ఎందుకు పనికిరాని వ్యక్తిని, అరే నేనే మీ గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంటే నువ్వెందుకు కనీసం నీ పక్కన కన్నా సువార్తను చెప్పట్లేదు? దేవుడు చెప్తున్నాడు కదా, అదే చచ్చిన సింహాల కంటే కుక్క మేలంట, బ్రతికిన కుక్క. ఆయన అవుతున్నది కుక్కలు గాలితో కూడా చేసుకున్నాడు, గోడతో ఒక బండరాయితో కూడా చేయించుకుంటాడు. మిమ్మల్ని చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఇంకా చేస్తారని చేయకపోతే తీసి పక్కన పెడతాడు. ఆయనకేం పెద్ద విషయం కాదు. తెలుసుకోండి, వేరే వాళ్ళకి మనమే చెప్పే విధంగా ఉండాలి. మనం ఇంకా చెప్పించుకోవటం ఏంటి? ఇక్కడ ఉన్నారు ఒక్కొక్కరు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 40, 30, 20 ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకొని ఏం సాధించారు మీరు? ఎందుకు సువార్తను ప్రకటించలేకపోతున్నారు? మన సువార్త ప్రకటించడానికే కేవలం ఇంకా బ్రతికిచ్చాడు మన దేవుడు. పెద్ద పెద్ద కోటేశ్వరులు, ధనవంతులు, ఇంకా పేరు ప్రఖ్యాతులు ఉండేవారు, ఉద్యోగస్తులు చచ్చిపోయారు మన కరోనాలో. ఇంకా ఎందుకు బ్రతికిచ్చాడు? ఇప్పటికైనా ఏమైనా చేస్తావేమో, ఈ రోజైనా నీ మనసు మార్చుకున్నామని ఈ ఉదాహరణలు పెట్టాడు. ఇప్పటికైనా మారితే మంచిది, మారకపోతే మరీ మంచిది, మీ ఇష్టం. నీలో భక్తి లేకుండా ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. నువ్వు ఎంత ప్రార్థన చేసినా సువార్త చెప్పకపోతే ఇంకా వ్యర్థమే. నీకు అవకాశం ఉండి కూడా సువార్త చెప్పట్లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అందరూ పోరాడుతున్నారు. నేను ఇక్కడే మంచి బట్టలు వేసుకోవాలి, నేను ఇక్కడే మంచి బంగారం పెట్టుకోవాలి, నేను ఇక్కడే ఇంకా అన్ని చెయ్యాలి, నాకు ఇక్కడే స్థలం కావాలి, ఇక్కడే బిల్డింగ్ కావాలి, మంచి సంబంధం కావాలి, నాకు మంచి ఆస్తులు కావాలి, మంచి పిల్లలు కావాలి, ఇక్కడే బాగా ఆశపడుతున్నాం. అవన్నీ ఓన్ చేసినట్టే. అక్కడ రాసింది, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి, అక్కడ చిమ్మటైనను తుప్పైనను దానికి తిరివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలు. ప్రభు చెప్తున్నాడు, సంపాదించుకోవాలి, అక్కడ సంపాదించుకోవాలని చెప్తున్నాడు. మరి మీరు ఇంకా అక్కడే సంపాదించుకోవాలి, ఇక్కడే సంపాదించుకుంటున్నాడు. అన్ని పనులు మానేస్తారని కాదు, అవసరమైతే అన్ని పనులు మానేసి తిరిగినా కూడా పోషిస్తాడు. నేను ఎక్కడ జాబ్ చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, మురుకున్న తినాలి, డీజిల్ కొట్టించుకోవాలి, దానికి రిపేర్ చేయించుకోవాలి, మరి నేను ఎక్కడ తీసుకుని ఎలా పోషిస్తాడు అంతే. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. నమ్మితే కదా మీరు. ఎందుకు మనం పైనే సంపాదించుకోవాలి, ఇక్కడ ఎందుకు సంపాదించుకోవాలి అంటే అక్కడే ఉన్నాయండి నివాస స్థలం. ఇక్కడేం లేవు. ఇక్కడ మనం సంపాదించుకునే ఈ రోజు కనుక లాస్ట్ అయితే మన భర్త, మన పిల్లలు, అసలు వాళ్ళెవరో మనకు సంబంధం లేదు. వాళ్ళెవరో వేరే వాళ్ళు. మనం చనిపోయాం, మనం ప్రభుత్వం అంటుకట్టబడాలి. అక్కడ ఉంది మనకి స్థలం, ఇక్కడ కాదు స్థలం. నిజంగానే పరలోకంలో స్థలం ఉంది. చదవండి, యోహాను సువార్త 14:2-4 దాకా, 2, 3, 4. నా తండ్రి ఇంట అనేక నివాసములు కావు, లేని ఎడలా మీతో చెప్పేదను. ఆయన అంటున్నాడు, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నా. నా తండ్రి దగ్గర అనేక నివాస స్థలములు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన శిష్యులతోటి. మీకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేను స్థలములో మీరు మరలా వచ్చి నా దగ్గర నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదును. అక్కడ స్థలం ఉంది, ఏర్పాటు చేస్తున్నాడు. ఆ స్థలంలో మనం ఉండడానికి ఆయన మళ్ళీ రానై ఉన్నాడు. మనం ఈ పాటికి సిద్ధపడి ఉండాలి. నేను వెళుతున్న స్థలములకు మార్గము మీకు తెలియదని చెప్పాను. ఆయన వెళుతున్న స్థలానికి, మనం పోబోయే స్థలానికి మార్గము ఇదే, అడ్రస్ ఇదే. దీన్నే చదవకపోతే మరి మనం అక్కడ ఎట్లా ఉంటాం? ఇది చదివితేనే కదా కనీసం మనకి అక్కడ స్థలం అన్న అవుతాడు ప్రభువు. కానీ మీ స్థలం ఇక్కడ కాదు. ఈ రోజు చివరైతే నీ స్థలానికి ఎవడో అసలు దేకను కూడా దేకడు. మనోళ్ళంతా ఎలా ఉంటారంటే, బ్రతికినప్పుడు బాగానే ఉంటారు, చనిపోగానే బాగా ఏడుస్తారు. 2-3 రోజులు తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. ఆ తర్వాత బాగా ఏడుస్తారు. మళ్ళీ ప్రిస్టేజ్ కోసం, అబ్బా మా అమ్మ దినం, మా నాన్న దినం సరిగ్గా చేయకపోతే బాగోదని మళ్ళీ నాన్ వెజ్లు కోసి పెడతారు భోజనాలు. ఆ తర్వాత నీ ఫోటో ఒక గోడకు పెడతారు. ఇంకంతే, నీ బ్రతుకు అంతేనా ఇంకా
నువ్వేమో మాడిపోతుంటావు అక్కడ నరకంలో మలమ్మల. ఎందుకు మారుతావు అంటే నువ్వు ప్రభు కోసం ఏం చేయలా. నువ్వేదో నామకార్థం బాప్తిస్మం తీసుకునేందుకు వచ్చి 4 వాక్యాలు వినిపోయినంత మాత్రాన ఏం లేదు. నీ జీవితం మారాలి, నీకు నిజమైన రక్షణ కావాలి. నేనైతే బాప్తిస్మం చర్చికి వెళ్తున్నాను, మా పాస్టర్ గారు బాగానే చెప్తున్నారు, నేను బల్లా తీసుకుంటున్నానంటే కుదరదు. మార్పు చెందాలి. అబద్ధాలు మాట్లాడతారు, బుద్ధులు మాట్లాడతారు, సాడీలు చెప్తారు, అన్నీ ఒకరికొకరికి ఇవే కానీ అసలు మనమంటూ ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఓహో పలానా వ్యక్తి అట్లా ఉండాలి. అబ్బో మల్లికార్జునరావు వస్తున్నాడా, ఆయనతో పని కదా, ఆయన ఊరు పోయి తిరుగుతాడు, పెట్రోల్ బంక్లో పడుకుంటాడు, మనం పడుకోలేము. ఇట్లా ఒక ప్రతి మనిషి ఒక సాక్ష్యం ఉండాలి. నీకే సరిగ్గా సాక్ష్యం లేదు. నువ్వే ఒక వ్యభిచారివి, నువ్వే ఒక తిరుగుబోతు, నువ్వే ఒక త్రాగుబోతు, నువ్వే ఒక ఎందుకు పనికిరాని కదా, నువ్వే వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తే అట్లా ఏమి నమ్ముకుంటారు. మనం దేవుడి గురించి వాళ్ళకి చెప్పాలంటే మనకంటే ఒక ప్రత్యేకమైన సాక్ష్యం కావాలి. మనకేమో సాక్ష్యం ఉండదు, మనం బయట వాళ్ళకి వెళ్ళి చెప్పేది లేదు. చెప్తే ఏం జనాలేదు. మీ ఊర్లో వాళ్ళు కనీసం రోజుకు ఒక్కరు చెప్పినా ఈ పాటికి ఎంతమంది వచ్చేవాళ్ళు? అరే కనీసం సంవత్సరానికి ఒక మనిషి చెప్పిన కొత్త ఎప్పుడన్నా ఉండాలి కదా ఇక్కడ. ఏది తెలుసుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాలి అందరికీ. ఎంతమందికి చెప్పారు? మీకు అందరికీ తెలుసు వాక్యాలు. కాలము సంపూర్ణమైంది అని తెలుసు, ఆయన రాజన సమీపించింది అని తెలుసు. కానీ సువార్త చెప్పాలని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు మీకు తెలియట్లేదు? కాలము సంపూర్ణమైందని మీకు ఎవరికైనా తెలియకుండా ఉందా? చెప్పండి. కాలం సంపూర్ణమైందా లేదా? ఆయన రాజన సమీపించిందా లేదా? మరి సువార్త నమ్మండి అని ఎందుకు మీరు ప్రకటించట్లేదు? ఎందుకు ప్రకటించాలి? ఎలా ప్రకటించాలి? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. మీరు ప్రకటించట్లేదు. సరే, నేను వెళ్ళి సువార్తను ఎలా ప్రకటించాలి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవలెను. నువ్వు కనుక నీ పొరుగు వాళ్ళని ప్రేమించినట్టయితే వాళ్ళు కానీ అన్యులు అయితే ఖచ్చితంగా నువ్వు సువార్తను చెప్తావు. అంటే వాళ్ళకి సువార్త చెప్పట్లేదంటే నువ్వు ప్రేమించట్లేదు. ఆయన ఆజ్ఞను మీరు తృణీకరించారు. సరే, ప్రకటించాము. ప్రకటిస్తే ఏమవుతుంది? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మే బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలే, కానీ ఒక్కరు కూడా మీరు క్రియల్లో పెట్టరు, పాటించరు. అసలు సువార్తను మనమే ఎందుకు ప్రకటించాలి? చాలా మంది ఉన్నారు కదా అని అనుకుంటే యూద పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలోంచి లాగినట్టుగా కొందరినైనా రక్షించుడి. మరి మనమే ఎందుకు రక్షించాలి? చాలా మంది ఉన్నారు అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, వాళ్ళలో నువ్వు ఉన్నావా లేవా? నువ్వు ఉంటే మాత్రం పరలోకానికి వెళ్తావు, లేకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. ఎందుకంటే ఆయన చాలా మందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మరి ఆ ఏర్పాట్లు నువ్వు లేకపోతే కష్టమే. ఆయన ఏర్పాటు చేసుకోవడానికి భూమి మీదకి వచ్చి నీలాగే బ్రతికి ఆయన తల్లుని ఉమ్మించుకొని కొట్టించుకొని ప్రాణమే పెట్టాడు. నీ ఇంటి పక్కన వాళ్ళు నీ చుట్టాలు ఎవరన్నా మీద పెడితే అవసరం వచ్చినప్పుడల్లా దింపుతాడు. ఆయన ఒక దెప్పట్లా, నేను నీ కోసం ప్రాణం పెట్టా, నువ్వు నా కోసం సువార్తను ప్రకటించు, నీకు బహుమానం నేను పరలోకంలో ఇస్తాను, నీకు స్థలం అక్కడ ఉంది, బిల్డింగ్ అక్కడ ఉంది, ఈ భార్య పిల్లలు, ఈ భర్త పిల్లలు, ఈ చుట్టాలు, ఈ కులము, ఈ ఊరి ఇదంతా శాశ్వతం కాదు అని చెప్తున్నాడు. కానీ నువ్వు అవన్నీ వదిలేసి ఇంకా నువ్వు ఈ లోకాన్ని, మీ చుట్టాలనే ఫాలో అవుతున్నావు. మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే ఎంత అవమానకరం అవుతారు చూడండి. హిందువులు చేసేంటే మేళాలు పెడతారు, డీజేలు పెడతారు, డ్యాన్స్లు వేస్తారు. సిగ్గు లేదు అసలు మీకు. నలుగురు పెడతారు ఇంటింటికి పిలిచి. బుద్ధులు అసలు మీకు. తాగి సింధులేటి మీద వెళ్ళిపోయినాడు నీకు. పెళ్లి అంటే ఏదో బలిపెట్టిన దగ్గరికి రావాలి, ఆయన మొత్తం అసలు హంగామగా చేసేస్తాడు, అయిపోతుంది. 3 రోజుల నుంచే మొత్తం ఊరు అంతా ఎవరికి నిద్ర లేకుండా చేస్తారు డీజేలు పెట్టి. ఈ మధ్య అంతా జరిగింది నేను కూడా ఉన్న ప్రాంతంలో. ఆ డీజే సౌండ్ ఎక్కువైందని ఒకరిపై కేసు పెట్టాడు. వాడేమో మేము కాదు ఈడే తాగే చంగా చేస్తే నీళ్ళు పెట్టాడు. ఏం ఉపయోగం? దేవుడు చెప్పాడా మీకు నలుగురు పెట్టుకోండి, డీజేలు పెట్టుకోండి, తాగండి, కొట్టుకోండి, ఎగరండి అని? మన క్రైస్తవులు అంటే క్రైస్తవులాగే ఉండాలి. వాళ్ళు డీజేలు పెట్టారని మనం పెట్టకపోతే మన పొరుగు పోతే వాడు నరకానికి వెళ్తారు. నువ్వు కూడా వెళ్తావా? చెప్పే వాక్యం అంతా వింటారు, ప్రతి వారం చెప్తానే ఉంటారు పాస్టర్ గారు, కానీ దాన్ని పాటించరు. దాన్ని పాటించకపోతే ఏమవుతుంది? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గనుకొని గైకొని
ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్ని ఆజ్ఞల విషయంలో తప్పిపోవును. నువ్వు ఎంత భక్తి చేసి, ఎంత మారు మనసు నువ్వు ఎంత పరిశుద్ధమైన వివాహం చేసుకున్నా, నీ పెళ్లికి నలుగులు పెట్టించుకొని, మొత్తం పూలదండలు వేసుకొని, లేదా ఇంకే హంగామాలు చేసుకొని, మొత్తం డీజేలు పెట్టి డ్యాన్స్ చేసుకుంటే నరకం తప్పదు మీకు. మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఒక బాగా మెచ్చుకుంటున్నామని. నువ్వు వాడికి ఎన్ని రకాల భోజనాలు పెట్టినా నువ్వు చేసే క్రియలు సరిగ్గా లేకపోతే వేస్టే. నువ్వు ధర్మశాస్త్రాన్ని ఎన్ని రోజులు మోసుకొని వచ్చినా దీంట్లో ఉండేది పాటించకపోతే అంతే. నువ్వు ఎన్ని ఆజ్ఞలు పాటించినా, ఒక్క ఆజ్ఞలు పాటించకపోయినా కూడా మిగతా అన్ని తీసి దెబ్బలు వేయటమే. గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21. అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. నీ పని నువ్వే చేసుకుంటున్నావు, నీ తిండి నువ్వే తింటున్నావు, నీ హాస్పిటల్ ఖర్చు నువ్వే భరిస్తున్నావు, అన్ని నువ్వే భరిస్తున్నావు. మరి యేసు ప్రభు కోసం ఏం చేస్తావు? ఆయన నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు కదా. మరి నీ సొంత కార్యములను చూసుకుంటున్నావు కదా. మరి ఆయన కోసం ఎందుకు నువ్వు చేయట్లేదు? ఎందుకు చెయ్యవు? ఈ రోజే చివరి రోజైతే ఏంటి నీ పరిస్థితి? ఆయన పని కూడా చెయ్యండి. యోహాను సువార్త 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వారికి నేను మనం చేసుకునేవాళ్ళం, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడను పని చేయలేడు. ఆయన ఇప్పటి వరకు చాలా అవకాశాలు ఇచ్చాడు, ఎవడు సువార్తనే ప్రకటించాల. ఇప్పుడు తీసుకొచ్చి సైతాన్ని కానీ కూర్చోబెట్టాడు. సువార్త చేస్తేనే వాడు జైలు వేసేలాగా ఉన్నాడు. బైబిల్ కూడా ప్రింటింగ్ ఆపేస్తారు. అయిపోయింది, ఇంకా కొద్ది సమయం ఉంది. ఇప్పుడు పగలనుకోవాలి. ఈ పగలున్నంతసేపు మనం సువార్తను ప్రకటించాలి, దేవుడు పని చేయాలి. రాత్రి రాబోతుంది, ఆ చీకటిలో నీకు ఎదురుగా ఉండే మనిషి కూడా కనిపించడు. అంత భయంకరంగా ఉండబోతుంది. చీకటి అంటే చీకటి కదా, పరిస్థితులు. ఇప్పుడు మనకు అవకాశం ఉంది సువార్తను ప్రకటించడానికి. ఆ తర్వాత నువ్వు ఎవరికైనా సువార్త చెప్పామంటే ఆయన తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అప్పుడేం చేస్తావు? ఇవన్నీ ప్రభువుకు ముందే తెలుసు. అందుకే కదా మనకి బైబిల్ రూపంలో ఇచ్చాడు. మరి మనం దాన్ని ఎందుకు పాటించట్లేదు? పగలున్నంత వరకేమో నీ పనులన్నీ స్వచ్ఛంగా చేసుకునే చేస్తావు స్వతంత్రంగా, రాత్రి ఏమో అన్ని అక్రమమైన పనులు చేస్తావు. మరి దేవుడి పని ఎప్పుడు చేస్తావు? దేవుడి పని ఏం చేయకపోతే ఏం జరుగుతుందో కూడా దేవుడు ముందే రాసి పెట్టాడు. మీరు ఈ వచనాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నేనేదో ఇట్లా మాట్లాడుతున్నాను, మీరు నా మీద పక్కబట్టుకొని పెట్టుకోబాకండి. నన్ను కొట్టినా ఏం పర్లేదు, నేను ఏ రోజైనా సిద్ధం చచ్చిపోవడానికి. గొడ్డలి చెట్ల వేడిన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ప్రతి మనిషి జీవితానికి కింద ఆయన గొడ్డలు పెట్టున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన రూట్లో మనం పెరగట్లేదో ఆ గొడ్డలు తీసుకుని వేసేస్తాడు ఆయన. మనం చూసుకోవాలి, ఆయన రూట్లోనే ఉన్నామా, ఆయన మార్గంలోనే ఉన్నామా లేదా అనేది. అందరూ అనుకుంటారా, ఏంటో యేసు ప్రభు నమ్ముకున్నాము, అయిపోయింది మన పనులు మనలే, ఆయన పైన ఆయన అనుకుంటున్నాం. ఆయన పని చెయ్యాలి. మనం కనుక మంచి ఫలం ఫలించాలంట. ఫలించడం వేరు, మంచి ఫలం వేరు. ఫలము అంటే మనం మంచిగా ఉంటే సరిపోదు, మంచి ఫలము ఫలించాలి. మనం ఇక్కడ పెట్టినందుకు అందరిలాగా చంపకుండా, రోగాలు పెట్టకుండా, మరి దేని స్థితిలో అలాంటి తినే స్థితిలో లేకుండా మంచి స్థితిలో పెట్టాడు రోగానికి ఉన్నా కూడా. ఆ స్థితిలో మనం దేవుడు పని కనుక చేయకపోతే ఖచ్చితంగా ఆయన గొడవలు పెట్టే ఉన్నాడు. ఏ రోజు చేస్తాడో తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, సడన్ గా ఫోన్ వచ్చింది, అమ్మ వయస్కరించి చూస్తున్నాడు, న్యాయ కింద పడి చచ్చిపోయాడు. ఏంటి పరిస్థితి? ఆయన పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితి రాకముందు జాగ్రత్త పడాలి కదా. అరే ఆఫ్టర్ నీ భర్తని, నీ పిల్లల్ని మార్చుకోకపోతే ప్రపంచాన్ని మారుస్తావు. ఎందుకు మారదు? ఉపవాసం ఎందుకు ప్రార్థన? మీకు సాక్ష్యం ఉండదు, ఒక ఉపవాసం ఉండదు. మీరు ఎంతమంది వారానికి ఒక పూట ఉపవాసం ఉంటారు? చేయలేదండి, ఒక్కరు ఉండట్లా. చెప్పుకుంటే సిగ్గు చేయడు. గురువారం సాయంత్రం భోజనం చేస్తారు, శుక్రవారం పొద్దున, శుక్రవారం మధ్యాహ్నం, శుక్రవారం సాయంత్రం, శనివారం పొద్దున, శనివారం మధ్యాహ్నం, శనివారం సాయంత్రం, ఆదివారం ఆరాధన అయిపోయిన తినేది. నేను అలాగే ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో తింటున్నాను, హెల్త్ బాగోలేక 2.5 సంవత్సరం అలాగే ఉన్నాను. మీరు ఎందుకు ఒక పూట ఉపవాసం ప్రార్థన చేయట్లేదు? మీకు తెలుసు ఉపవాస ప్రార్థనలో దేవుడు కార్యాలు చేస్తాడు అని. ఎందుకు మరి మీరు ఉపవాసం ఉండట్లేదు? కొంతమంది షుగర్లు తింటుంటే తినకపోతే పడిపోతారు. మరి పక్కన నరకం ఉంది, కాలిపోతాం, చచ్చిపోవడం. మరి ఆ విషయం తెలియదా నీకు? చెప్పుకుంటే సిగ్గు చేయడం. బైబిల్లో కూడా ఉంది కదా మా ఉపవాస ప్రార్థన చేసుకోమని. ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఒక పూట అంత 3 పూట్ల మొత్తం ఆటేసి మింగేస్తున్నారు. ఆ తిండే లేకుండా చేస్తాం, చూసుకోండి. సరే, ప్రతి చెట్టు నరకబడి ఆయన అగ్నిలో వేస్తాడు. వేస్తే ఏమవుతుంది? మార్కు సువార్త 9:48 నరకమున వారి కొడుకు చావుడు, అగ్ని ఆడు.
మొత్తానికి అడ్డు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాం. ఇంత బ్రతుకు బతికి నరకానికి వెళ్ళి కాలిపోవడానిక? తెలుసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:14 పాపము వలన కలుగు ధనచేత మీలో ఎవరినో కఠినపరచబడకూడదు, నేను అనబోయే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పుకోండి, సమయం ఉంది. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమని చెప్తున్నాడు. గద్దించకపోయినా కనీసం బుద్ధి చెప్పండి. నాయన, మందు తాగబాకు, సిగరెట్లు తాగబాకు, ఈ లోకం శాశ్వతం కాదు, మనం లోకానికి వేరుగా ఉండాలి, లోకంలో ఉండేవాడి కంటే మనలో ఉండేవాడు గొప్పవాడు, మనం ఒక మాదిరికరంగా ఉండాలి, మనకంటే ఒక సాక్ష్యం ఉండాలి, ప్రభు దగ్గర ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, మనకన్నా ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే విగ్రహం దగ్గరికి వెళ్తాం, పలా పేరు పెట్టి పిలిచి అంత సంబరపడి వెళ్ళిపోతాం. మరి దేవుడు ఏమో నువ్వు వెళ్ళి నరకానికి వేయమంటాడు, ముఖం కూడా చూపించేవాడు చేసుకుని నరకానికి వేయమంటాడు. మరి అప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుడి దగ్గర కదా నువ్వు మెప్పు పొందాలి, దేవుడి దృష్టిలో కదా నువ్వు ఉండాలి. పత్రిక 4:5 సమయంలో పోనీగా సద్వినియోగం చేసుకోవచ్చు, సంఘములకు ఎదుటి వారి జ్ఞానం కలిగి నడుచుకునుడి. మీ ఊళ్ళో మీ సంఘం మాత్రమే, మీ ఇల్లు మాత్రమే కాకుండా మీ పక్కన ఇంటి, మీ పక్క వీధులకి, మీ పక్క ఊళ్ళకి మీరు పోయిన దగ్గర అందరికీ కూడా జ్ఞానము బోధించండి. వాళ్ళకి చెప్పండి వాస్తవం ఏంటో. ఇంక ఇదిలే, ఎందుకంటే నేనేం చెప్పలేను, దయచేసి నేను తప్పుగా అనుకోబాకండి. నేను ఎట్లాగే మాట్లాడతాను. మీరు కనుక మారకపోతే చాలా కష్టం. ఏదో ఒక చిన్న కష్టం వస్తే ఏదో కురిగిపోబాకండి. నా జీవితంలో అన్నీ పోయాయి, అయినా కూడా దేవుడు పని చేస్తాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎవరికైనా మీరు నిజంగా సంతోషం, సమాధానం, అనారోగ్యం అనుకుంటే ఒక్కరోజు దేవుడు పని చేయండి, మీకు ఎంత సంతోషాన్ని ఇస్తే అసలు మీకు చెప్పలేము. నాకు ఇష్టం వచ్చిన సుఖం లేదు, నాకు ఇష్టం వచ్చిన మందు నేను తాగినా నాకు సుఖం లేదు, నా ఇష్టం వచ్చిన ఎంజాయ్ చేసినా నాకు సుఖం లేదు. ఈరోజు ఒకరోజు వెళ్ళి బయటికి వెళ్ళి గాస్పుల్ చేస్తే చాలా అద్భుతమైన ఆనందం. అది చెప్పడానికి అవధులు లేవు. చెప్పాలి అని ఉంటే మీరు ఎవరికైనా చెప్పొచ్చు. మీకు అందరికీ తెలుసు, బరబరికి తెలుసు, నా వీడియో చూసే వాళ్ళకి తెలుసు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ కూడా సువార్త చెప్పొచ్చాను. ఆడే మనందరి మీద కేసులు పెట్టింది, వీళ్ళంతా మతమార్పిడి చేస్తున్నారండి. చెప్పాలంటే మనం ఎక్కడైనా చెప్పొచ్చు. టైం అయిపోతుంది. ఇప్పుడు దాని గురించి చెప్తాం, మళ్ళీ ఇంకెందుకు వీడియోలు చూడాలని ఉంటుంది. ఎవడైతే క్రైస్తవులందరి మీద, ఇండియాలో ఉండే వాళ్ళందరి మీద కేసు వేసాడో వాడికి కూడా నేనే సువార్త వెళ్ళి చెప్పొచ్చాను సుప్రీంకోర్టుకి వెళ్ళి. మరి మీరు మీ పక్క వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? వ్యాపారాలన్నీ పోయినాయి. ఎవరన్నా సువార్త చేస్తారా? చేయబట్టి ఎంతమంది రక్షణలోకి వచ్చారు. వేరే వాళ్ళకి మాదిరికారం. ఇట్లా ఒక్కొక్క దాని తరపున జరుగుతూ ఉంటుంది. ఆ పాంప్లెట్ చదివి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాడు మన క్రిస్మస్ రోజు. ఆయన కూడా చివరున్నాడు వెంకటేశ్వర రెడ్డి అని. ఒక పాంప్లెట్ చదివి బాప్తీసం తీసుకున్నాడు. మీకు చూపించడానికైనా తీసుకొచ్చారు ఆయన ఇక్కడికి. అంటే ఆఫ్టర్ ఒక 2 నిమిషాల్లో మన సాక్ష్యం చెప్పి పాంప్లెట్ ఇస్తే బాప్తీసం తీసుకుంటారా? మన సాక్ష్యం కూడా అలా ఉండాలి. మన సాక్ష్యం విని ఏం చేస్తామంటే నేను చెప్పుకుంటే ఆయన మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాడు. ఆయన 59వ బాప్తీసం వీడియోలో పెట్టాను, మీరు చూడండి. గాడ్స్ మిషన్ అని మీరు చెప్పాలి అనుకుంటే ఏదైనా చెప్పవచ్చు. ఒక్క 2-3 సెకండ్లో కూడా కాసుకుని చెప్తాను. కొన్ని వేల వీడియోలు ఉన్నాయి, చూడండి. వెళ్ళేటప్పుడు గడ్డి మోపులు ఎత్తుకుని వస్తూ ఉంటారు. ఏం పెద్దామా, బాగున్నామయ్యా, ఏ ఊరు ఏంటి మాట్లాడితే అది దేవుడి మాటలు నమ్ముకొని ఇచ్చేస్తాను పాంప్లెట్. వాళ్ళు బాప్తీసం తీసుకుంటారా, మారు మనసు పొందారా మనకు సంబంధం లేదు. మనం దేవుడి గురించి చెప్పామా, వెళ్ళిపోయామా. చెప్పడం మాత్రమే మన వంతు, కార్యం చేసేది ఆయన వంతు. నాకు తెలిసిన వాళ్ళు 63 మంది బాప్తీసం తీసుకున్నారు, తెలియని వాళ్ళు ఎంతమంది తీసుకున్నారు నాకు తెలియదు. ఇట్లా ఒకసారి మీకు మామూలుగా బస్సులో మీరు కారులో తిరుగుతుంటారుగా, ఒకరోజు కారులో సాయంత్రం జర్నీ చేస్తే ఎట్లా ఉంటుంది, మళ్ళీ జర్నీ చేసి అదే కారులో పడుకోవాలంటే ఎలా ఉంటుంది ఒకసారి పడుకొని చూడండి. పెట్రోల్ బంకులు దరిద్రంగా ఉంటాయండి, వాష్రూమ్లు. టాయిలెట్ వెళ్ళడానికి కూడా చాలా కష్టం, అంత వాసన దరిద్రమైన కంపు. ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నాకు ఇక్కడ స్నానం చేసి తప్పేంటి, అక్కడే పడుకుంటాం. కారులో పడుకుంటేనేమో ఏసీ వేసుకున్నాం కానీ డబ్బులు కూడా ఉంటాయి కదా, కింద పడుకుంటేనేమో బాగా వేడి కిందకి సగ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పడుకోవాలి? ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నాకు పడుకోవడానికి స్థానం ఉంది కదా, ఆయనకి సరకు కూడా లేదు కదా. ఇదనమాట. ఈ నిరీక్షణలో ఉంటారు అందరూ. ఇలా సుఖంగా ఉంటారు. ఏం చేసుకోవడానికి తెలుసుకోండి. నేనేమో తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. టైం చాలా అయిపోయింది, నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు అంటే మీరంతా నిజంగా మారు మనసు పొంది ఆయన పని చేసేటప్పుడు మాత్రమే మిమ్మల్ని దీవించాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు క్షమించండి. మంచి వాక్యం అందరూ విన్నారు కదా.
ఎందుకంటే ఆయన ప్రతి చోట అదిలో అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా తండ్రిని. ఆరాధనా 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 నాకున్న సర్వమనికే ఆరాధనా. నాకున్న దైవమనికే ఆరాధనా. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. ఒంటరినైన వేళ తల్లిలా ప్రేమ చూపావు. అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు. ఒంటరినైన వేళ తల్లిలా ప్రేమ చూపావు. అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు. నీవుండగా ఒక్కడిని కానెన్నడు. నీవుండగా ఒక్కడిని కానెన్నడు. నీ అండ చాలు అది 10,000 నాకు. నీ అండ చాలు అది 10,000 నాకు. ఆరాధనా 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 నాకున్న సర్వమనికే ఆరాధనా. నాకున్న దైవమనికే ఆరాధనా. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. చెదరిన వేళ హితుడై ఆదుకున్నావు. బాధ చెంది వేళ వైద్యుడై బ్రతికించావు. చెదరిన వేళ హితుడై ఆదుకున్నావు. బాధ చెంది వేళ వైద్యుడై బ్రతికించావు. నీవుండగా అధైర్యపడను నేనెన్నడు. నీవుండగా అధైర్యపడను నేనెన్నడు.
బాధలోనైనా నీ తోడు 10,000, ఏ బాధలోనైనా నీ తోడు 10,000. మాస్టర్ గారికి వీళ్ళందరికీ మ్యారేజెస్ కూడా మీరే చేస్తారు. కూర్చోనా కూర్చోండి, మీరు కూర్చోండి. అసలే లేదు పాస్టర్ గారు ఎట్లాగో మీ పాస్టర్ గారే, మేమంతా మీకు సహోదరులు అంతే. అన్నం తినేసి పర్లేదు, మీరు తినేదాకా ఉంటాంలే, మాకే పనులే ఉండవు. పండి అన్ని వదిలేసాం పనులు. ప్రతి మనిషికి మేము ఎక్కడి వారమో ఎవరికెవరికి తెలియదు ప్రభా, మరి నాకైతే ఎవరు తెలియదు ప్రభా, నేను కూడా వారికి తెలియదు ప్రభా. అయినా మీ కృపను బట్టి ప్రభావ, మీ ప్రేమను సూత్రాన్ని ఇక్కడ కలిపారు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. అయినా ఐజాక్ బ్రదర్ని బట్టి ప్రభావ ఇక్కడ నడిపించారు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మరి గత కాలంలో ప్రభావ నన్ను ఒకసారి పిలిచారు, మరి నాకు రాను వీలు కాక ప్రభావ నేనే నిన్న ఫోన్ చేసినైనా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మీరు అద్భుతంగా జరిపించారు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా మంచి భోజనాన్ని పెట్టారు ప్రభా, ఈ ఇంటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గిన్నెడు సన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోని మీరు ప్రభు అద్భుతమైన భోజనాన్ని పెట్టారు. ఈ ఇంటిని ఆయన పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏదో ఒక నామకార్థంగా కాకుండా ప్రభా, మీకోసం ఆయన రోషము కలిగిన ఆయన పౌరుషంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ప్రేమలు చల్లారెను, మమతలు మోడుబారెను, ప్రేమలు చల్లారెను. కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించును గాక. అలా బిర్యానీ ఉండండి అయితే వస్తాం, మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేయండి, వస్తాం. కాకపోతే జనాలంతా వచ్చినప్పుడు పిలవండి. మేము ఫస్ట్ మొన్న ఫోన్ చేశాను, అప్పుడు ఉదయ దగ్గర ఉన్నాను, రాలేదు. చర్చి 3 రోజులు మీటింగ్ పిలిపియాలనే ఫోన్ చేశాను. వస్తాం, ఈసారి వస్తాం. మమతలు